దేవుడంటే నమ్మకం లేని ఒక దొంగ భార్య ఎంత చెప్పినా నమ్మకం మాట దేవుడెరుగు. కనీసం ఏ రోజు ఆ దేవుడికి ఒక దండం కూడా పెట్టుకునేవాడు కాదు. ఇంట్లోనేమో పనికెళ్తున్నా అని చెప్పేవాడు, కాని పొద్దంతా దొంగతనాలు చేసి ఆ వస్తువులు నమ్మితే వచ్చిన డబ్బుతో సాయంత్రం బియ్యం పప్పు ఇంటికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఎంత ప్రయత్నించినా ఆ దొంగ చేతికి ఏమీ చిక్కదు. ఉట్టి చేతులతో ఇంటికెళ్తే భార్యాపిల్లలు పస్తులతో పడుకోవాలి, ఇప్పుడెలా అని బాధపడుతుంటాడు. ఇంకదే రాజ్యంలో రాజుగారు తన తోటలో ఒక చిన్న చెరువు చేయించి అందులో రకరకాల చేపలు పెంచుకుంటాడు. రాజుగారికి ఇష్టమైన చేపలివి, ఇవెవరన్నా పట్టుకోవడానికి ప్రయత్నించినా ఊరి శిక్ష విధిస్తాము అని బోర్డు మీద రాసి అక్కడున్న చెట్టుకు తగిలిస్తారు. అటుగా వెళ్తున్న ఆ దొంగకి ఆ బోర్డు చూసి ఒక ఉపాయం తడుతుంది. ఈరోజు రాజుగారి చెరువులో చేపలు పట్టుకుని అమ్ముకుంటే ఈ పూటకి సరిపోను బియ్యము పప్పు కొనుక్కోవచ్చని చేపలు పట్టుకోవడానికి చెరువులోకి దిగుతాడు. ప్రతిరోజులాగానే రాజుగారు పచార్లు కొట్టడానికి తోటవైపు వస్తుంటే చెరువులో ఉన్న దొంగ రాజుగారిని చూసి, చేపలు దొంగతనం చేస్తూ రాజుగారికి పట్టుబడితే ఖచ్చితంగా నన్ను ఉరితీస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని భయానికి దొంగకి చెమటలు పడతాయి. సడన్గా దొంగకి అద్భుతమైన ఉపాయం తడుతుంది. చెరువుగట్టునున్న బురదం తీసి ఒళ్ళంతా రుద్దుకుని, పక్కనే పెట్టుకొడుకున్న సున్నం తీసి ఒళ్ళంతా నామాలు పెట్టుకుని అక్కడే ఉన్న చెట్టు కింద ఓం నమః శివాయ అంటూ కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో కూర్చుంటాడు. ఆ దొంగనక్కడలా చూసిన రాజుగారు, అబ్బో ఈయనెవరో గొప్ప గురువుగారులా ఉన్నారు, నా తోటలోకొచ్చి కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడంటే నాకు నా ప్రజలకి మంచి జరుగుతుందనుకుంటూ సాధువులు డబ్బులు ఆశించరు కాబట్టి తన మనుషుల చేత సంచుల కొద్దీ బియ్యము పప్పుల్లాంటి సరుకులు తెప్పించి తన ముందు పెట్టించి ఆ దొంగకి సాదరంగా నమస్కరించి వెళ్ళిపోతాడు. రాజుగారు వెళ్ళిపోవటం ఊహించిన ఆ దొంగ కళ్ళు తెరుస్తాడు. తన ముందున్న బియ్యం పప్పు ఉప్పుల సంచులు చూసి ఆనందంతో ఆశ్చర్యపోతాడు. 2 నిమిషాలకు తేరుకుని, అయ్యా శివయ్యా, ఏంటయ్యా నీ లీలా, ఇన్ని రోజులు నా మూర్ఖత్వంతో నిన్నొక రాయిలా భావించా, ఈరోజు పట్టుపడతాననే భయంతో దొంగ భక్తితోనే నీ నామం జపిస్తే ఇలా ఉందంటే, అదే ఒకవేళ మనస్ఫూర్తిగా నిజమైన భక్తుడిగా నీ నామం జపిస్తే నా జీవితం ఇంకెలా మారుతుందో అని అనుకుంటూ ఇక ఆ రోజు నుంచి అతను దొంగతనాలు మాని దేవుణ్ణి స్మరిస్తూ కష్టపడి సంపాదించి బ్రతకడం మొదలుపెడతాడు.